ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. మరి చాలామంది వచ్చేసి ఈ యొక్క శుక్రమూఢం గురించి అడుగుతున్నారు. ఈ శుక్రమూఢం ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నారు. మరి దాన్ని బట్టి మీకు నేను విత్ ప్రూఫ్ కూడా చెప్పాల్సిన ప్రయత్నం చేస్తాను. నేను శుక్రమూఢం అనేది మనకి కొన్ని పంచాంగాల్లో 27వ తేదీ నుంచి అని కొంతమంది, 28 నుంచి కొంతమంది అని పెడుతున్నారు. మరి ఖగోళ శాస్త్ర ప్రకారంగా దృక్సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. దృక్సిద్ధాంతం సూర్యుని వెలుతురుని ఆధారంగా చేసుకొని లెక్కలు పెడుతున్నటువంటి పంచాంగకర్తలు కొంతమంది మూఢము 8వ తేదీ నుంచి అని చెప్తున్నారు. కొంతమంది మాత్రం అంటే ఇది చూపించకూడదు. కొన్ని పంచాంగాల్లో మూఢము 8వ తేదీ నుంచి అని, ఈ పంచాంగంలో కూడా మూఢము 8వ తేదీ నుంచి అని చెప్పబడింది. 27, 28, 1, 2, 3 తేదీలలో ముహూర్తాలు ఉన్నాయి. కొన్ని గంటల పంచాంగాల్లో మాత్రం 27, 28వ తేదీ నుంచే మూఢం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఈ జనాలందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దయచేసి ఈ విషయం గురించి క్లారిటీ ఇస్తున్నాను. ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి దృక్సిద్ధాంత ప్రకారంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు సూర్యుని వెలుగు ఎప్పుడు వచ్చింది, సన్ రైజ్ ఎప్పుడైంది అనేది మనకి తెలుస్తుందిగా. మీరు ఎక్కడున్నా సరే, హైదరాబాద్ సన్ రైజ్, విజయవాడ సన్ రైజ్, కశ్మీర్ సన్ రైజ్, రామేశ్వరం సన్ రైజ్ అని కొడితే వచ్చేస్తుందిగా, సన్సెట్ కొడితే వచ్చేస్తుందిగా. అంటే సూర్యుడు కనిపించేది మనకి లెక్క. అలా ఉన్నప్పుడు దృక్సిద్ధాంత ప్రకారంగా చేసినటువంటి లెక్కలన్నీ కూడా గ్రహణానికి సరిపోతున్నప్పుడు, మరి సన్ రైజ్కి సన్సెట్ సరిపోతున్నప్పుడు మిగతా వాటికి ఎందుకు సరిపోదు? ఒక ఆయన ఈ పంచాంగంలో వర్జ్యం ఒకటని చెప్తున్నాడు, ఒక ఆయన వర్జ్యంలో ఒకటని చెప్తున్నాడు, ఒక ఆయన రాహుకాలం ఒకలా చెప్తున్నాడు, దుర్ముహూర్తం ఒకలా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నారో వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళ సూత్రాల్లో ఆ సూత్రాన్ని వాళ్ళు వక్రీకరించుకొని సమాధానం చెప్పుకుంటున్నారు. మరి ఆంధ్రపత్రిక పంచాంగం ఒకటి ఉంది మనకి. ఇది భారతదేశం యొక్క అంటే భారతదేశంలో అనేక మంది ఇచ్చినటువంటి పంచాంగం ఇది ఉంది. దీంట్లో కూడా స్పష్టంగా మనకి ఇది సనాతన పంచాంగం. దీని పేరు ఇక్కడ శ్రీరస్తు శ్రీ రాజరాజేశ్వరి త్రిపురసుందరి సదాశివ పరదేవతాభ్యనమ పిడపర్తి చున్నపూర్ణయ్య గారి మనవలు వీరశాస్త్రి గారి సోదరులు వాళ్ళు రాసినటువంటి పూర్వం ఆంధ్రపత్రిక పంచాంగం. ఇది తప్పకుండా భారతదేశం యొక్క ఆమోదిత గణిక శాస్త్రంతో ఆమోదమైనది. అంటే గణాంకాలతో కూడా ప్రూఫ్ అయింది కాబట్టి ఇది గణిత శాస్త్రంతో ప్రూఫ్ అయింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగం. మరి దీన్ని ఫాలో అవుదామా, లేదంటే గంటల పంచాంగం ఎవరు రాసింది వాడితేనే ఫాలో అవుదామా? నేను తెలంగాణ, నేను వరంగల్లు, నేను ఆమనగల్లు, నేను కల్వకుర్తి, నేను ఆకుర్తి, నేను విజయవాడ, నేను రాజమండ్రి, నేను కోహెడ, నేను ఉంకోటి, నేను రావులపాలెం, నాది విశాఖ, నాది మన్యం జిల్లా, నాది శ్రీకాకుళం, ఇలాగే అనుకుందామా? మరి ఏది అనుకుందాం? ఇప్పుడు మనకి తలకాయ నొప్పి, మరి ముహూర్తాలు పెట్టుకోవాలా వద్దా? మరి 8వ తారీఖు ముహూర్తం ఉంది, చేసుకోవాలా వద్దా అని అడుగుతున్నారు. నేను 8వ తేదీ వరకు మూఢము లేదని చెప్తున్నాను. 8వ తేదీ వరకు మూఢము లేదు. ఎందుకంటే కొన్ని ఏదైనా కూడా ఫాలో అవుదాం. మీరు చెప్పినటువంటి విధానంగా వర్షాలు వాళ్ళు రాసినటువంటి పంచాంగంలో వర్షాలు రాలేదు, దీని ప్రకారంగా వర్షాలు కరెక్ట్గా వచ్చాయి. ఇది క్లారిటీ ఉంది. మరి ఈ విషయంలో మనం ఎవరిని అడుగుదాము, ఎవరితో మనం సమాధానం తీసుకుందాము? కాబట్టి ఏదైనా ఒక పంచాంగాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు దాన్నే ఫాలో అవ్వండి. సో నేను 8వ తేదీ నుంచి మాత్రమే మూఢాలు ఉన్నాయనే విషయాన్ని చెప్తున్నాను. శుక్రమూఢమి అంతవరకు మనం ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అయితే శుక్రమూఢమి ఒక నక్షత్ర ప్రమాణంలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు అనేది మనకి కొన్ని గ్రంథాల్లో అని స్పష్టంగా చెప్పబడింది. కొన్ని గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడింది కాబట్టి ముహూర్తము చేసుకోవచ్చును, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 28వ తేదీ మీరు అడిగినటువంటి ప్రశ్న సందేహం మీరు అడిగారు. ఆ సందేహంలో శుక్రమూఢమి గురించి నవంబర్లో స్టార్టింగ్ డేట్ చెప్పడన్నారు. తప్పకుండా మీకు నవంబర్లో లేదండి, డిసెంబర్లోనే ఉంది. నవంబర్ ఫాలో అవుతారంటే అది మీ ఇష్టం. ఎందుకంటే మీ యొక్క లేదు, మా పంతులు గారు మాకు బ్రహ్మాండం చెప్పారు, మా పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఆయన పెట్టాడు, గంటల పంచాంగం అదే ఫాలో అవుతాం. తప్పకుండా ఫాలో అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. చేసుకుంటారా మీకు శుభం, చేసుకోరా మీకు నష్టం, దానికి ఇబ్బంది లేదు. నేను ఒకవేళ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికి చేసుకుంటాను నేను. కాబట్టి తప్పకుండా మీరు శాస్త్రీయమైనటువంటి దృగ్గణిత పంచాంగాన్ని ఫాలో అయితే చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకుంటూ తప్పకుండా మీరు ఆ యొక్క ముహూర్తాన్ని 28వ తేదీ మీకు గృహప్రవేశం ఉన్నారు, ఆ ముహూర్తం పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. అనుకూలంగా ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటుంది. శుభమస్తు. నమస్కారం.